మోరియా పర్వతం మీదకి ఎక్కించేశారు. నవ్వుకుంటున్నాడు ఎవరు కుర్రోడు ఐజాక్. డాడీ నువ్వు బలిటాడు, దేవుణ్ణి ఆరాధించాలంటున్నావు, ఆరాధిస్తే మనం బలిస్తావు కదా, ఎప్పుడు నువ్వు కట్లు పెట్టావు, నువ్వు పట్టుకొస్తున్నావు, మరి గొర్రెపిల్ల డాడీ, నువ్వు ఈ పిచ్చాడు ఏంటాడు. రే మనోడు పిచ్చాడే మనసులో, ఆడేసి ప్రశ్నలకి రెచ్చిపోతుంది. ఏంటి డాడీ నువ్వు? దేవుడు చూసుకుంటాడులే నాన్న, దేవుడు చూసుకుంటాడు. పైకి నాడు వెళ్ళిపోయాడు. బలిపీఠం, డాడీ నువ్వు ముసలుడు కదా కూర్చో, నేను కడతాను బలిపీఠం. 120 సంవత్సరాలు వచ్చేసి వాళ్ళ నాన్నగారికి, నేను కడతాను, నువ్వు పక్కన కూర్చోరా, కట్టేసి. డాడీ ఎవడన్నా బలిపీఠం కడతాడా? ఏంటండి నువ్వు విచిత్రం కడతావు, 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు బలిపీఠం కడతావు ఏంటండి? గొర్రెపిల్లకి అంత బలిపీఠం కావాలా? ఏమన్నా క్రొక్కడేలు పెడతావా డాడీ ఇక్కడ? 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు ఏంటి బలిపీఠం ఏంటి డాడీ? అరే అది దేవుడు నిన్ను బలిమన్నాడు. నన్నా? అవునరా. సరే డాడీ, నా కాళ్ళు చేతులు కట్టే డాడీ. ఏ నువ్వు ముసలుడు, నేను కబుక్కుని ఈ కత్తెత్తినప్పుడు పారిపోతాను కదా, నువ్వు పరిగెత్తలేవు, కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టే, దేవుణ్ణి ఆరాధిద్దాం. అది శ్రమ. కష్టం ఎందుకు పంపిస్తాడు దేవుడు? కట్టేశాడు, నిప్పెట్టేశాడు, కత్తెత్తేశాడు. అబ్రహాం అదో ఆ చిన్నవాడి మీద చెయ్యొద్దు. ఇప్పుడు అర్థమైంది, నువ్వు విశ్వాసులకు తండ్రివి. ఎందుకంటే తండ్రి అన్నారు ఆయన, ప్రమోషన్. అబ్రహాం నీవును అబ్రహాము కుమారుడివే, మనమందరము అబ్రహాం పిలవడానికే శ్రమల ద్వారా దేవుడు పరీక్షించి, ఈ పరీక్షలో నువ్వు గెలిచావు కనుక, ఈ శ్రమలో నువ్వు గెలిచావు కనుక నిన్ను ఉన్నతమైన స్థాయిలో పరలోకములో విశ్వాసులకు తండ్రిగా చేయబోతున్నా. నిన్న చప్పుడు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పరా. శ్రమ వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు నిలబడటం నేర్చుకోండి. వాన వచ్చినప్పుడు కన్నీళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకోండి. వాన వచ్చినప్పుడు ఓకే డాడీ. అది క్రిస్టియానిటీ. వర్షం వచ్చిందని ఆగడం కాదు. ఆయన చెప్పాడు, వినయ్ మ్యాథ్యూస్ గారు, ఏసన్న గారు కోట మొదలెట్టి చినుకులు బోరున మనిషి కనబడకుండా వర్షం పడుతుంటే మైక్ తీసుకుని గంట పాటలు పాడి అరగంట మెసేజ్ చెప్పాడన్నారు చూడండి. జడివానలు నైనా సుడిగాలిలో నైనా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే. నువ్వు వెలిగించిన దీపం మారిపోదు. రెండవది, శ్రమను దేవుడు అందుకు పంపిస్తాడు. మూడవది, పరీక్షించి ప్రమోషన్ ఇవ్వడానికి. అదనమాట. మనం శ్రమలో నిలబడ్డామా, అక్కడ నిలబడిపోయి ఏమైనప్పుడు వానొచ్చినా ఏమొచ్చినా బయటకు రావని బయట ఉండిపోయారు చూడండి, వాళ్ళు నిజమైన విశ్వాసాలు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. తడిసిపోయి ముద్ద అయిపోయారు చూడండి. వానొచ్చినా ఏమొచ్చినా టెంట్లో అన్నాలు తినేస్తున్నారు చూడండి, వాళ్ళ విశ్వాసం ఉండాలి. మనకేముంది విశ్వాసం? ప్రియులారా, పరీక్షించి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతాలు చేయడానికే పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో గొప్ప అద్భుతం అంటే ప్రమోషన్, నిన్ను హెచ్చించడానికి. మూడవది, ఆయన నామ మహిమ కొరకు పంపిస్తాడు శ్రమ. ఎందుకు పంపిస్తాడండి? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఈ మరణం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మీ మరణం? ఎందుకు వచ్చింది మరణం? ఎవరికే? అవును, లాజరు ఏమన్నాడు యేసులో, ఈ మరణం ఎందుకు వచ్చింది? 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. నాయకు చూస్తే ఏముంటుంది? ఈ మరణము దేవుని మహిమ కొరకే. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసి ఆయన మహిమను చూపించుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు చేసి ఆయన శక్తిని నిరూపించడానికి, అద్భుతాలు చేసి ఆయన ఆత్మను కుమ్మరించడానికి, అద్భుతాలు చేసి ఆయన అభిషేకం దించడానికి. హల్లెలూయా. ఎందుకు పంపుతాడు శ్రమ? ఎందుకు వస్తుంది ఆటంకం?
అది రెండవది క్రమశిక్షణ, మొదటిది. రెండవది పరీక్షించి మనల్ని ఉన్నత స్థాయి శిఖరంకి ఎక్కించి కిరీటం ఇవ్వడానికి. మూడవది అద్భుతాలు చేసి దేవుడు మహిమ పొందడానికి. అంతేనమ్మా? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి పాపం వల్ల కాదు, అవిధేయత కాదు, వానొచ్చినందుగా కాదు, తప్పు చేశారు మీరు చేయలేదు. ఎందుకు వచ్చింది మరి? అద్భుతం చూపించి దేవుని మహిమ యాస్టీజ్గా ప్రతిరోజులాగే చుట్టూ మబ్బులెట్టేసి ఇక్కడ కుర్రకుండా ఉందని కాదు, మహా అద్భుతం అంటాం. ఇప్పుడు అలా కాదు, ఈసారి నేను ఎలా కాదు, ఈసారి దేవుడు నేను ఎలా కాదు అనుకున్నాడు. ఎలాగనుకున్నాడంటే ఈసారి పంపిస్తాను అన్నాడు. ఈసారి వర్షం మనకేం కొత్త కాదండి. ఈ ఆటంకాలు, ఈ తుఫానులు, ఈ వరదలు, ఈ గాలిదుమ్ములు ఏం కొత్త కాదు. అన్ని దాటుకుని వచ్చాం. దేవునికి స్తోత్రం. కొత్త అనుకున్నారు, ఇప్పుడే వచ్చినట్టు వీలైపోకండి. అంత కూటం పెట్టేశారు. స్టేజ్ డెకరేషన్ అన్ని లైటింగ్లు, బారికేడ్లు, బారికేడ్లు కట్టేశారు మన వాళ్ళు. ఎక్కడ? పింపేవారిపేట ఆ చేలోనమాట. ఇంటికి వచ్చాను నేను. అప్పుడు అక్కడ లేదు, ఇక్కడ ఇల్లు. అంటే 12 సంవత్సరాల క్రితం, 13 అయిపోయింది కొత్తపేటలో. అక్కడికి వచ్చిన తర్వాత స్నానం చేస్తున్నాను. కిటికీలోంచి ఎలా చూస్తుంటే ఎలాగా ఉంది క్లైమేట్. ఎర్రగొడేసింది అంతే. దేవునికి స్తోత్రం. ఎర్రగొట్టేసింది. మనకేం కొత్త కాదు. ఎర్రగొట్టేసి మొత్తం స్టేజ్ గీజ్ అన్ని పడిపోయింది. సిల్వర్ జూబ్లీ అప్పుడు అన్ని పడిపోయాయి. ఈ బొంబాయి నుంచి వేసినంత ఎవడు వచ్చాడని మొత్తం అయిపోయిందండి, స్టేజ్ ఇరిగిపోయింది, అన్ని పడిపోయినాయి అని చెప్పాడు నా దగ్గర. అలాగా పర్లేదులే అన్నా. సరే వెళ్ళాం. ఎక్కడ కరెంట్ లేదు. జనరేటర్ తెచ్చి ఆ రాత్రి కూటం ఆగనవ్వకుండా చర్చిలోని కూటం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రజలు వచ్చేసారు, ఎందుకంటే ఎక్కడ లేదంటే వర్షం ఎక్కడ పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త ఏం కాదు ఇది. మరుసటి రోజున మదనపల్లి రాజశేఖర్ గారు వచ్చారు, కూటం జరిగింది. ఆ వేళ ఇంకా దారుణం జరిగింది. ఆ రాత్రి కరెంటు దిగిపోవడం వల్ల మన సంఘ సహోదరి గెడ్డం సత్యవతి గారు ప్రభు సంధికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇంత మహాశ్రమంలో జరిగే సభలో, ఆగలేని సభలో 3 రోజులు గ్రాండ్గా జరిగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త మనకే ఈ తుఫానులు, ఈ తుఫాను బెదిరింపులకి, తాటాకు బెదిరింపులకి జడిసే రకాలు కాదు మనం ఎవరు చెప్పండి. అవసరమైతే ప్రార్థన చేసి ఆయన మహిమ కొరకు వర్షాన్ని ఆపేసే రకాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. టైం అయిపోతుంది కదా నాకు. అది కథ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలేజీ గ్రౌండ్లో పెట్టారు మన 2 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం అనుకుంటా. అప్పుడు అలాగే ఇంటికి వచ్చాను. మొత్తం స్టేజ్ డమాల్ నడిపోయిందంట. స్టేజ్ అంటే ఇది వెనకాల కట్టింది. స్టేజ్ పాడతారు కదా, ఈ వెనకాల కట్టింది స్టేజ్ అంటే అదే. మన వాళ్ళు ఇలా తీగలట్టుకు లాగుతున్నారు దాన్ని. పుట్టుకు నిరిగింది గాలి కోసం అనుకుంటా. నిమిషం మళ్ళా నేను వచ్చి స్నానం చేసి వెళ్ళేలాగా మళ్ళీ అరేంజ్ చేశారండి. యథావిధిగా కూటం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలిగి. అసలు పడిపోయిందా, ఇది ఎప్పుడు కట్టారు? ఆ వచ్చిన పాస్టర్లు మీకు కుర్రోళ్ళు కాబట్టి అండి, అసలు పడినట్టు తెలదా కట్టినట్టు తెలదా అన్నారు. అది పడిపోయిందా, కట్టారా, ఏం చేయాలి ఎవరికి తెలదా. పడిపోయింది, మళ్ళీ నిలబెట్టి కట్టి పడేయారు, గాలితో పడేయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతకారుడు మన దేవుడు. చూడండి ఎందుకు ఆయన పంపిస్తాడంటే మన ప్రార్థన తక్కువ. 107వ కీర్తన చెప్దాం అనుకున్నాను, అందులో బిట్టు చెప్తాను, అంతా చెప్పను కానీ ఒకసారి 107వ కీర్తనలో మనం ఒక్క బిట్టు. ఇప్పుడు ఏ బిట్ అది? 24వ వచనం. యెహోవా కార్యములను సముద్రములు ఆయన చూచి చేయు అద్భుతం. ఆయన సెలవీగా తుఫాను పుట్టింది, వర్షం పంపింది ఆయనే. అది తాను తరంగాల పైకి ఎత్తింది, ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. అమ్మా వానొత్తుంటే ప్రాణాలు కరిగిపోయినాయి అందరికీ. అయ్యి బాబు ఏంటి రాదులే అలా అన్నారు. రాదే అన్న వాళ్ళు కాదు, దిగిపోయింది. ఒకటే ఇంత లావు పడుతుంది, టుప్పు మరి బాబు టుప్పు అంటుంది. సర్లే లోపల నడరంటే కరిగిపోయి ఏం చేశారట? మత్తులైన వారు వలె ముందుకు వెనకకు దొర్లుచు. శ్రమ అలాంటిది, కష్టం అలాంటిది, తుఫాన్ అలాంటిది. బాబు ఏమైపోయిందో ఏంటో. ఇది కానీ ఇంకో గంట కుడితే బాబు అయిపోను బాబు మన పని. ఇయ్యాలాగా ఉంటే నాయన వాళ్ళు ఏం చేసేటప్పుడు వారు ఎటూ తోచట్లేదు. బయటికి వెళ్ళాలా లోపలెట్టాలా, బయటికి వెళ్ళట్టాలా లోపలెట్టాలా, ఎటూ తోచని పరిస్థితుల్లో శ్రమకు తాళలేక వారు యెహోవా
యెహోవాకు మొర్రపెట్టిరి. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకు పంపిస్తాడంటే ఆయనకు మొర పెడతామని. ఇది 4వ పాయింట్. ఎందుకు పంపిస్తామంటే ఆయనకి మీరు ప్రార్థనకు రండిల్లా అంటే ఒక్కళ్ళు కదలరా. 11:30 వరకు రొప్పుల పనులు చేసుకోవడం, మళ్ళీ వండుకోవడం, మేము తినేటోడికి 2 అయిపోతుంది, మేము ఎక్కడ వస్తాం అన్నారు మీరు. ఇంకా అలా చూడండి బాబు, చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు చర్చిలో కూడా బాగా జరిగింది బయటకంటే. దేవునికి స్తోత్రం. ఇంకా చర్చి చూస్తే నాకు ఆశ్చర్యం వేసేసిందండి. ఇంకా రోదనం, పరిశుద్ధాత్మ దేవుడు, పాస్టర్ గారు కన్నీళ్లు గారుస్తున్నారు. ఓ అక్కడ ఇక్కడ విశ్వాసులు ఆగకుండా ఆత్మతో ప్రభువారి అంగలోర్పుచు ప్రభుకి మొర పెట్టారు. గొప్ప కన్నీళ్ళు ప్రార్థన, ప్రసవేదన ప్రార్థన. దేవాను కార్యం చేయాలి, దేవాను అద్భుతాలు చేయాలి, దేవాను తుఫానులు ఆపగలిగిన దేవుడు అని మన దేవుని పేరెత్తి ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే 28వ వచనం, ఆయన వారి ఆపదలను వారిని విడిపించెను, ఆయనను తుఫానును ఆపివేయగా దాని తరంగములు. ఇప్పుడు కొట్టుగా ఆయన ఆపేశాడో లేదా? ఆపేశాడు. ఇది ఎలాగే మెరుతుంది, పిటకమంటుంది. ఆపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆపేయగల దేవుడు. ఏమండి, ఆ నావలో తుఫాన్ వచ్చిన నావలో యేసుబాబు ఉన్నాడా లేదా? మాట్లాడరేటి? ఉన్నాడు కదా. ఎందుకు కంగారు పడుతున్నారు? కోటల్లో ఆయన ఉన్నాడు కదా, ఆయన ఆపుకుంటాడు, ఆయన చేసుకుంటాడు. విశ్వాసంతో మన ప్రార్థనలు ఆయన మీద ఆనుకోవాలి. లేకపోతే నేను అన్నాను ఇంతకీ 6 గంటలకి అన్నాను ఆ మాట. 6 గంటలకి ఎక్కడ? గోదావరి గొట్టునిచ్చి బాప్తీసాలు ఇచ్చి 6 గంటలు బలి అంట కాకుండా 6:30కి బలిగా ఉందిరా. ఎంత ప్లెయిన్గా ఉంది. ఎక్కడ ఇక్కడ కాదంటది, గోదావరి గొట్లో అంత ప్లెయిన్గా ఉంది. అక్కడ బలిగా ఉందిరా, ఫోటో తీయండి రా అంటున్నాను. ఇంటికి స్నానం చేసి వచ్చేటప్పటికి ఇలాగ ఉంది. ఇది ప్రాణం పోకడా. మబ్బులు ఆడతాయి కానీ ఒక్కోసారి ఆన్ రాదు, మబ్బు ఉండదు కానీ వస్తుంది. అంతే దాని పాకడం. అదే అన్నారు దానికోసం. దేవునికి స్తోత్రం. ఆడు తుఫాను ఆపివేయగా. చూడండి ఇప్పుడు 30వ వచనం ఏం జరిగిందంట? అది నిమ్మలమైనవి అని వారు సంతోషించిన, వారి కోరిన రేవుకి ఆయన వారిని నడిపించను. ఆయన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఆశ్చర్యం. చెప్పండి ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నిమ్మలం అయిపోయింది. 9 గంటల నుంచి మనం ఎలా ఉన్నామండి? సంతోషించాం. కోరిన రేవుకి, మీరు అడిగిన రేవుకి 12:30 వరకు లేకపోతే తెల్లారి వరకు, నేను ఇయ్యాల వరకు మంచి వాతావరణం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెఫదీములోనికి తీసుకెళ్ళింది ఎవరండి? ఇప్పుడు ఏళ్ళు అడుగుతున్నారు ప్రశ్న. ఏంటి బాబు? 3 ప్రశ్నలు ఇచ్చారు వాళ్ళు. రెఫదీం దగ్గరికి రండి ఒకసారి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 2వ వచనంలో మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడిగిరి. మొదట వాదనకు దిగారు, అడిగేశారు, మాకు నీళ్ళే. ప్రొవిజన్ ఏది? కనీసం తినడానికి గుడ్డ లేదు. యేసు ప్రభువుని నమ్ముకుని వస్తే ఆయన మాట వింటే తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదు. ఏం చేయమంటావు? అది మొదటి. రెండవది, ఆయన యెహోవాను శోధించారు. రెండవది ఆయన అడిగారు, ఏమన్నారంటే మాకు రక్షణ ఏది? మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? ఏమన్నారమ్మా? ఇంకెందుకు? మమ్మల్ని మా పిల్లల్ని దప్పి చేత చంపడానికి తీసుకొచ్చావు అంటే వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. మొదటేమో సణిగారు, రెండోదేమో చంపేస్తావా మమ్మల్ని? అమ్మ దేవుడు తీసుకొచ్చాడా, మోషే గారు తీసుకొచ్చాడా అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు. మాకు నీళ్లు లేవు, ప్రొవిజన్. రెండోది ప్రొటెక్షన్. 3 పీలు గుర్తుపెట్టుకోవాలి. మొదట పీ ప్రొవిజన్, కనీస అవసరాలు లేవు. రెండోది ప్రొటెక్షన్. ఏది? మేము చస్తాం ఇక్కడ ఈ ఎండలో, ఈ ఎండలో నీళ్ళు లేవు, చచ్చిపోతాం ఇక్కడ, మేము చచ్చిపోతాం. ప్రొటెక్షన్ ఏది మాకు? మూడవది, ఆ తీసుకొచ్చిన దేవుడేడి? యెహోవా అన్నవాడు ఏడి? యెహోవా అన్నవన్న వేడి ఎక్కడుంది సార్ అంటారేమో. 7వ వచనం చదవండి, 7లో ఉంది అక్కడ. అప్పుడు ఇశ్రాయేలీయులు వారు చేసిన వాదాన్ని బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేదు అని. అసలు దేవుడేడి? వానొత్తుంటే దేవుడేడి? మీరు అన్నారా? దేవుడు ఉంటే వాన ఎందుకు వస్తుంది? దేవుడు ఉంటే అప్పులు ఎందుకు అవుతాయి? దేవుడు ఉంటే రోగం ఎందుకు వస్తుంది? దేవుడు ఉంటే ఉద్యోగం ఎందుకు వస్తుంది? దేవుడు ఉంటే నల్లగా ఎందుకు పుడతాను అన్నాడు కదా అతను. దేవుడు ఉంటే ఇలాగ ఎందుకు అవుద్ది? దేవుడు ఉంటే ఇలాంటి శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుడు ఏడి? వాళ్ళకి నీకు సేమ్ టు సేమ్ డైలాగ్ ఇవ్వాలా? 3
ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు. ఒకటి, మాకు కనీసం నీళ్ళు కూడా లేదు, భోజనం కూడా లేదు. దేవుడు ఉంటే భోజనం లేకుండా ఎందుకు? రెండవది చంపడం, అంటే చచ్చిపోతాం అన్నారంటే దాని అర్థం చూడండి, అసలు దేవుడు ఉన్నాడనే నమ్మకం వాళ్ళకి లేదు. చంపడానికి తీసుకొచ్చామన్న ప్రొటెక్షన్ లేదంటున్నారు. మూడోది ప్రజెన్స్ అనమాట. 3 P'లు అన్నాను కదా, ప్రజెన్స్. దేవుడు ఉంటే, ప్రజెన్స్ ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని సన్నిధి బ్రహ్మాండం అంతా ఉన్నది అన్నారు కదా, వాన ఎందుకు వస్తుంది అన్నట్టు మీకులాగా అన్నారు అన్నమాట. ఇలాంటి ప్రశ్న. దేవుడు ఇప్పుడు గొడవ వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ప్రార్థన చేశారు మీకులాగే, ఇక్కడ టైం అయిపోతుంది కాబట్టి దేవా స్తోత్రం కొమ్మని ముగించేమన్నాడు. 3వ వచనంలో 4వ వచనంలో మోషే గారు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభువా ఇలా అంటున్నారు నాయన, చంపేస్తారు ప్రభువా, కొంచెం ఏముంటే చంపేస్తారని నన్ను రాళ్ళు ఇచ్చి కొట్టేసిలో ఉన్నారు వీళ్ళు. 20 లక్షల మంది నీళ్ళు, చంటి పిల్లలు ఉంటారు, అందులో ముసలు ఉంటారు, నోరు పెరగకపోతుంది, దాని మీకు మోషన్ కొట్టేసిలో ఉన్నారు. దారి తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ తీసుకొచ్చి కొండ మీద ఈ అరణ్యం రెఫ్దిని తీసుకొచ్చి ఇక్కడ డ్రామాలు కడుతున్నాను, తిట్టేస్తున్నారు. ఎవడ ముట్టు కట్టి తిట్టేస్తున్నారు, దేవుని తిట్టేస్తున్నారు, మోషన్ తిట్టేస్తున్నారు. చంద్రబందర అయిపోయింది, గందరగోళం అయిపోయిన పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, ఇప్పుడు తగు వచ్చేసింది, ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుడు అమ్మా ఏదన్నా ఇద్దరికి వివాదం వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తాం? మామూలు జనరల్గా ఇప్పుడు ఇద్దరు గొడవ వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తారండి? కోర్టుకి వెళ్తారు. కోర్టులో ఎవరు ఉంటారు? జడ్జి గారు ఉంటారు. తర్వాత మనం కోర్టుకి వెళ్ళాం, అంత డబ్బు లేదు. ఎక్కడికి వెళ్తామండి? పెద్దల దగ్గరికి. ఎక్కడికి వెళ్తామండి? పెద్దలు తీసుకొచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి. ఇంకొక మాట, ఇంకెక్కడికి వెళ్తాం? ఊరికి పెద్దలను ఎక్కడ తీసుకొస్తారు? ఇక్కడ కమిటీ హాల్ పూర్వం అయ్యుండి కాదు, రాజశేఖర్ గారు పెట్టారు. ఏంటది? రచ్చబండ. బండ దగ్గరికి రండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? బండ దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడికి రమ్మన్నాడు? మీరు బండ దగ్గరికి వెళ్ళండి. అదే పెద్దలు తగు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? దేవుడు ఉన్నాడా? 3 ప్రశ్నలు ఆన్సర్ చెప్పేస్తాం. చూడు, దేవుడు ఉన్నాడా మొదటిదే. నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు ఉంటే? రెండవది. మూడవది, చంపేస్తాడు మమ్మల్ని, ప్రొటెక్షన్ ఏదని అడిగారు. రండి, ఉన్నాడు లేదు చూపిస్తాను మీకు. ఏమన్నాడు ఆయన? 5వ వచనం, యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు పెద్దలు తీసుకురా, పెద్దలకు తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నువ్వు ఏ నైలు నదిని కొట్టావో ఆ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నీకు ముందుగా నేను నీకు ఎదురుగా నిలిచెదను. నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని నుండి నీళ్ళు బయలుదేరని మోషేతో సెలవీగా మోషే ఇశ్రాయేలు పెద్దల కొన్ని దినాలు. ఇలా ఏమన్నా మాట ఒకసారి. ఇప్పుడు బండ దగ్గరికి వెళ్ళమన్నాడు. బండ దగ్గర అంటే దేవుడు ఉన్నాడో లేదో తెలిసిపోవాలి. ఒకటే, నీళ్ళు వస్తాయో రావో, దేవుడు ఉంటే నీళ్ళు ఎందుకు ఎవడు ఇస్తాడెవడా మనకి. మూడవది, మన ప్రొటెక్షన్ ఏది? 3 చూపించేస్తాడు. రండి, బండ దగ్గర రమ్మన్నాడు. పెద్దలు తీసుకురావాలి. ఇప్పుడు పెద్దలు సాక్షులు కదా, పెద్దలారాని 10 మంది పెద్దలు పెట్టారు అక్కడ. ఇప్పుడు బండ మీదకి వెళ్ళమన్నాడు. మోషే చేతులు ఏం తీసుకోమన్నాడు ఆయన? కర్ర. ఏ కర్ర? నైలు నదిని కొడితే ఏమైపోయినాయి అక్కడ? నైలు నది కొట్టగానే నైలు దేవతలన్నీ కూడా చచ్చిపోయి బెదిరిపోయారు. యేసుప్రభు దేవుడని నమ్మారు. ఇప్పుడు యేసున్నాడో లేదో అని అడిగారు కదా మీరు. ఈ బండ దగ్గరికి వచ్చి నేనున్నానో లేదో, నేను నీళ్ళు ఇస్తానో లేదో తేలిపోద్దాం అని చెప్పి దేవుడు అన్నాడు, బండనే కొట్టమన్నాడు. ఇప్పుడు ఆ బండల మీద ఎవరున్నారు? 6వ వచనంలో ఏమన్నాడు? ఆ బండ మీద నేను నీకు ఎదురుగా. ఇప్పుడు బండలో ఉన్నది ఎవరు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 ఏముంది? బండలో ఉంది ఎవరండి? ఆ బండ ఎవరు చెప్పండి? ఇప్పుడు క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని కొట్టమన్నాడు. క్రీస్తులో ఆ బండ క్రీస్తే. ఇప్పుడు బండని ఒక్క కర్రిచ్చుకుని ఒక్క దెబ్బ కొట్టగా బండలోంచి చిల్లుమని జుమ్ముకుంటా వాటర్ బోరింగ్ వచ్చినట్టుగా పులుక్కుమని నీళ్ళు వచ్చేసాయి, నదిలాగా ప్రవహించాయి. ఇప్పుడు దీని అర్థం చెప్తుంది. వీళ్ళు 3 ప్రశ్నలు వేశారు కదా. మొదట, నీళ్ళు ఇస్తావంటే తాగడానికి సమృద్ధిగా నీళ్ళు వచ్చి అందరూ తాగారు. ఒకటి, అంటే దేవుడు ఇవ్వగలడా లేదా? నీళ్లు ఇవ్వగలడా. రెండవ, దేవుడు ఉన్నాడా లేదా? బండ ఎవరు? బండకి ఎదురుగా మీరు ఎవరిని కొట్టారు? ఇప్పుడు క్రీస్తుని కొట్టారు. అంటే యేసున్నాడు కనుక నీళ్ళు వచ్చాయి. ఇది రెండవది. మూడవది, మా ప్రొటెక్షన్ ఏది? నీళ్లు తాగే వాళ్ళు అందరూ హాయిగా బ్రతికిరి.
నీళ్లు తాగిన వాళ్ళందరూ బ్రతికారు కాబట్టి ప్రొడక్షన్ అదే నీళ్ళు ఇస్తాడు, మీరు బ్రతుకుతారు. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు నిత్య జీవం గలవాడు, ఎన్నడును దప్పుకొనివాడు. దప్పుకొనివాళ్ళారా నీళ్ళ యొద్దకు, నేనిచ్చే నీళ్లు జీవజలపు ఓట. సమరయ స్త్రీ ఆ నీళ్లు తాగింది, ఆమె రక్షించబడింది. ఇప్పుడు 3 ప్రశ్నలకు ఆన్సర్ వచ్చేసాయి. బండనే కొట్టాడు, నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు అందరూ తాగారు. నేను ఇప్పుడు చెప్పే దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈవేళ మనం బల్ల దగ్గరికి వస్తున్నాం కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు? 3 పాపాలు చేశారు. ఏం పాపాలు చేశారు? దేవుని మీద సణిగారు, నాకు నీళ్ళు ఇవ్వలేడు అంటే అవిశ్వాసం చూపి నీళ్ళు కూడా ఇవ్వలేడు ఈయన. అన్నం తిన్నారు, మన్నా తిన్నారు, అన్నీ ఉన్నాయి, పగల మేఘస్తాము, రాత్రి ఏమో ప్రార్థన చేస్తే వాన ఆగింది, అన్నీ ఆగింది, దేవుడు ఉన్నాడా అని అడిగారు. నీళ్ళు ఇవ్వలేడు అన్నారు. పూరీలు తినేసి, పేకల దాకా మాంసం మొక్కలు తినేసేసి, పలావా చికెన్లు తినేసేసి మాకు ఇస్తాడా అని అడిగారు. 16 రోజులుగా తింటే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకి. మేఘస్తంభం చూసి ఇలాగన్నా వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ప్యాట్ని కొట్టాలి, ఇది కూడా నేను ఉన్నానని. కానీ అప్పుడు ఆయన అన్నాడు, మీరు మీ పాపాలు ఒప్పుకుంటే నన్ను కొట్టండి. ఎవరు కొట్టుకున్నారు? బండ మీద ఎవరిని కొట్టుకున్నాడు ఆయన? దేవుడు నిలిచి ఆ క్రీస్తుని కొట్టాడు. ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసు దగ్గర మీ పాపాలు ఒప్పుకుంటారో, ఆ బండ చేల్చబడింది. మన అపరాధాలన్నీ కూడా ఎవరి మీద మోపడ్డాయి? యేసుప్రభు మీద మోపడ్డాయి. ఆయన చేల్చబడ్డాడు. అక్కడ బండలోంచి నీళ్ళు వచ్చాయి, ప్రజలందరూ త్రాగి బ్రతికారు. 2025 సంవత్సరాల క్రితం శిలువలో నుంచి ఆయన పొడవుగా రక్తం వచ్చింది. ఆ రక్తపు నీళ్ళ ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. మనం అందరం బ్రతుకుతున్నాం. ఇప్పుడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బండను చేల్చబడింది. ఇప్పుడు నిరూపించబడ్డది పెద్దలు ఎదుట, యేసు నిజ దేవుడని, యేసు ఉన్నాడని, యేసు మన రుణములను తీర్చగలడని, యేసు మనతో ఉండగలడని అర్థమైంది. ఇప్పుడు నేను ఇప్పుడు వేళ ఏం చెప్పాను? ఎందుకు వచ్చినాయి? రెఫదీంలోకి పంపించింది ఎవరు? దేవుడే. శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎందుకు వస్తాయి? క్రమశిక్షణ కొరకు, పరీక్షించి ప్రమోషన్ ఇవ్వడానికి కొరకు. 3వది అద్భుతాలు చేసి ఆయన మహింపరచుకోవడానికి. 4వది కన్నీళ్లు ప్రార్థన చేసి ఆయన మొర్రపెట్టినప్పుడు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి. ఇక ఆ బండలోనికి మనం దేవుని శోధించి మాట్లాడిన మాటలన్నిటికీ జవాబు ఇచ్చాడు. మీకు అనిపిస్తుంది దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. నీళ్ళు ఇవ్వగలడా? 20 లక్షల మందికి నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఇవ్వగలడా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఇవ్వలేడా? ఇస్తాడు. ఇంతమందికి ఇక్కడ మందిరం పని ఎట్టుకుని అక్కడ సభలు ఎట్టుకున్నాడు, ఎలా వస్తాయి? ఇస్తాడు. అంతే, ఇస్తాడు. అది విశ్వాసం. ఉన్నాడు, నిరూపించుకున్నాడు. నీకు పడవలసిన దెబ్బ నువ్వు శోధించినందుకు, నువ్వు నిందించినందుకు, నువ్వు సణుక్కున్నందుకు, దేవుడు ఎందుకు జరుగుతున్నందుకు నీకు కొట్టవలసిన దెబ్బ ఆయన కొట్టి దెబ్బలు తిని నిన్ను రక్షించడానికి రక్తం కార్చాడు, నీళ్లు పంపించాడు, నీకు సంతోషాన్ని సమాధానం ఇచ్చాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన మన మధ్యన ఉన్న దేవుడు. ఆయన నేనేని నిరూపించుకున్నాడు. ఆ బండ క్రీస్తే. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగువాడు, అది ఆత్మైనది, ఊరిడి బుగ్గలు అన్నాడండి. దప్పుకుని వారులారా, రోకలు లేక వచ్చి నీళ్లు తాగండి. సమరస్త్ర నీళ్లు తాగింది, అనేకులకు నీళ్ళు ఇచ్చింది. ఒక్క గ్లాస్ తాగింది, ఊరోళ్ళందరికీ ఇచ్చింది. నువ్వు రక్షణ పొందావు. నువ్వు పొందవలసిన దెబ్బ బండకు తగిలింది. నువ్వు శోధించినందుకు, దేవుడు నాలో లేనందుకు కొట్టబడింది. దేవుడు మాట్లాడుతూ వచ్చేయాలి కదా. ఒక్క దెబ్బ ఎందుకు కొట్టించుకున్నాడంటే, నీకు తగలవలసిన దెబ్బ అక్కడ తగిలింది. వెళ్ళి నీ అవిశ్వాసానికి ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వు సడుక్కున్న దానికి, ఎన్ని అద్భుతాలు చేసినా నేను చచ్చిపోతా ఉంటున్న దానికి, ప్రతిదానికి చచ్చిపోవడమే, ప్రతిదానికి ఊరేసేసుకుంటాను, ప్రతిదానికి నేను చచ్చిపోతాను, ప్రతిదానికి ఏం చచ్చిపోతావు? ప్రతి మాటకి ఇదే వస్తుంది నీకు. నీకోసం ఆయన చనిపోయాడు నిన్ను బ్రతికించడానికి, నీకోసం ఆయన దెబ్బ తిన్నాడు నీ దెబ్బ తగలకుండా ఉండడానికి. నీకు ప్రొవిజన్, నీకు కావాల్సిన అన్ని ఇస్తాడు. నీకు ప్రొటెక్షన్, మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. ప్రజెన్స్, నేనున్నాను మీతోని, నీళ్ళు ఇచ్చి వాళ్ళని పోషించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. ప్రభా, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు ఉన్నానని నిరూపించుకున్నావు 3 రోజుల్లో. అది రాకపోతే మహిమ తెలియదు. వానొచ్చింది, తగ్గించావు, నువ్వు మహిమ పొందావయ్యా.
నువ్వు ఉన్నానని నిరూపించుకున్నావు. ఉంటే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఉంటేనని ఏడ్ చేసి ఉండొచ్చు నువ్వు. దేవుడు ఉన్నాడు కనుక అద్భుతాలు చేశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయన నీ సన్నిధి మాతో ఉంచినందుకే ఉందని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నాయన రెఫదీం తీసుకెళ్ళిన వాడు నువ్వే. కొన్నిసార్లు విశ్రాంతి, ఇంకా రిలాక్స్ అనుకున్నప్పుడు మేము కొన్నిసార్లు మాకు వచ్చిన ఆపదలను బట్టి, శ్రమను బట్టి, మాకు వచ్చిన కష్టాన్ని బట్టి మేము సణుక్కుంటాం. 3 ప్రశ్నలు మమ్మల్ని సంధిస్తాయి. ఎందుకు వచ్చింది? దేవుడు ఉంటే ఇలా ఎందుకు అవుద్ది? దేవుడు ఉంటే ఇది ఎందుకు జరుగుద్ది? మమ్మల్ని చంపడానికా? మేము సిగ్గుపడడానికా? అసలు దేవుడు ఉంటే దేవుడు ఏడి? మాకు ఇంత నీళ్ళు ఇస్తాడా అని ప్రశ్నించినందుకు నాయన జవాబిచ్చావు. ఆ బండ దగ్గర నువ్వు దేవుడు నిరూపించుకున్నావు. పెద్దలు ఎదుట కర్రతో ఏ నైలు నదిని కొడితే నైలు నది దేవతలు చచ్చిపోయాయో అదే బండ మీద నువ్వు చేల్చబడి మా కోసం నువ్వు కొట్టబడి ప్రజలందరికీ నీళ్లు తీర్చి దాహం తీర్చావు తండ్రి. నేనున్నానని నిరూపించుకున్నావు. 2025 సంవత్సరాల క్రితం మా పాపాల కొరకు మేము కొడవలసిన దెబ్బ నువ్వు పొంది ఆ బండ నుంచి నీళ్లు చిందాయి, శిలలోంచి రక్తం చెందింది. ఆ రక్తం మా క్షమాపణ, మాకు జీవనది. ఆ రక్తంలో మాకు జీవం ఉన్నది కనుక మాకు మోక్షం, పాప క్షమాపణ ఇచ్చావు. నేనున్నాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, ప్రొటెక్షన్ ఇస్తాను, ప్రజెన్స్ మీకు నా సన్నిధి ఉన్నది అని నిరూపించి వారంలో అలాంటి అద్భుతాలు చేసావు. నువ్వు అద్భుతంగా మా సభల్లో ఉన్నావు, నడిపించావు. కొద్దిపాటి అరగంట గందరగోళం జరిగినా మా ప్రార్థనలు, మా కన్నీళ్ళు రోదనలు విని అగ్ని పంపించి పరిశుద్ధాత్మ ద్వారా కుట్రలు జరిగించి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు బల్ల దగ్గరికి సిద్ధపడతాను కానీ చిత్త ప్రకారం నడిపించమని, పాప క్షమాపణ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.